కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ సముద్రం ఉగ్ర రూపం దాల్చింది. సముద్రుడు ముందుకు చొచ్చుకు వచ్చాడు. కెరటాలు ఎగిసిపడుతున్నాయి. 4 రోజుల క్రితం సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయపడ్డారు. అయితే ఆదివారం సముద్రం అంతే వేగంతో ముందుకు వచ్చేసింది. కెరటాలు వెత్తున విరుచుకుపడుతున్నాయి. ఇక ఫ్రెండ్షిప్ డే కావడంతో సందర్శకులు భారీగా బీచ్కు తరలివచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్ శివ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని ఉప్పాడ సముద్రం అనగానే దేశవ్యాప్తంగా గుర్తుకొచ్చింది ఉప్పాడే. నిరంతరం సముద్రం ఇక్కడ బంగాళాఖాతాన్ని చేర్చుకున్న సముద్రం కావడంతో దీనికి ప్రాధాన్యత ఉంది. వారం రోజుల క్రితం సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సునామీ ముందు వచ్చే సూచనలు కనబడతాయి. దాదాపు 4 అడుగుల మేర సముద్రం వెనక్కి వెళ్ళిపోయిందని మత్స్యకారులతో పాటు స్థానికులు కూడా భయపడ్డ పరిస్థితులు. సడన్ గా ఈ రోజు ఆదివారం ఎంత వేగంతో వెనక్కి వెళ్ళిందో అదే వేగంతో తిరిగి సముద్రం ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు ఎగిసెగిసి పడుతున్నాయి. రోడ్డుపై వచ్చే ప్రయాణికులు వాహనాల మీద పట్టుతుండటంతో వాహనాలు కూడా జారి పడిపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఒక పక్క గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరి పూర్తిగా మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాను బైకంపితులు చేస్తుంది. మరో పక్క సముద్రం కూడా ఉగ్ర రూపంలో ఉండడంతో కాకినాడ జిల్లాకు ప్రమాదం ఉందని కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కాకినాడ రూరల్ వాకిడిపూడి నుంచి ఉప్పటి వరకు ఉన్న బీచ్ కి రావడం జరిగింది. బీచ్ లో ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. అదే సమయంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఈ రోజే మన విశాఖలో బీచ్ లో కొంతమంది గల్లంతైన సంఘటన నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తం అవడం జరిగింది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. అదేవిధంగా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఉప్పాడు నుంచి కాకినాడ రూరల్ వాకలపూడి బీచ్ వరకు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కెరటాలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో ప్రమాదాలు సంభవించవచ్చు. వాహనాలు జాగ్రత్తగా వెళ్లాలని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఉప్పాడ సముద్రం ఎగిసిపడుతున్న నేపథ్యంలో దాన్ని చూసేందుకు కూడా భారీ ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. 4 రోజుల క్రితం వెనక్కి వెళ్లిన సముద్రం అదే వేగంతో ముందుకు రావడంతో ఏదైనా ఉపద్రవం జరుగుతుందా అన్న ఆందోళన కూడా అయితే స్థానికులు వ్యక్తమవుతోంది. దీనికి తోడు వాతావరణంలో మార్పు కూడా దీనికి కారణమంటున్నారు. వాస్తవానికి అమావాస్య పౌర్ణమికి ఇలాంటి సంఘటనలు కనబడుతూ ఈ రోజుకి పౌర్ణమి వెళ్ళిపోయి 5 రోజులైన నేపథ్యంలో సముద్రం ఎంత వేగంతో ఎందుకు ముందుకు వచ్చిందన్న దాని మీద మత్స్యకారులు చర్చించుకుంటున్నారు. సముద్రం ఉధృతంగా ఉండడం, కెరటాలు ఎగిసిపడడంతో మత్స్యకారులు నిన్నటి నుంచి కూడా వేటకు వెళ్లడం మానేశారు. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి వేటకు వెళ్లొద్దని స్థానిక అధికారులు తీర వెంబడి వాళ్ళని అప్రమత్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ కి సంబంధించి తిమ్మాపురం, అదేవిధంగా ఉప్పాడ కొత్తపల్లి పోలీసులు, మెరైన్ పోలీసులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కెరటాల ఉధృతి మాత్రం చాలా అధికంగా ఉంది. దీంతో ఎవరైతే బీచ్ కి సందర్శకులు వచ్చారో వారెవరు కూడా లోపలికి వెళ్లకుండా పోలీసులు వారిని కట్టుదిట్టం చేసే పరిస్థితి అయితే కనబడుతోంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.